హాయ్ హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మొన్న నేను పెసరబియ్యం నూక ఉప్మా చేశాను కదండి. అప్పుడైతే నూకని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానన్నాను కదా. ఈ వీడియోలో అయితే చూసేద్దాము రండి. ముందుగా అయితే పొట్టి పెసరపప్పును అయితే తీసుకోవాలండి. మీరు పెసలనైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు పొట్టి పెసరపప్పు, నేను ఎప్పుడు పొట్టి పెసరపప్పుతోనే ఆడతానండి ఈ నూకని. కావాలితే మీరు పెసలతో కూడా ఆడుకోవచ్చు. అలాగే పొట్టి పెసరపప్పులో చెరుక్కొని రాళ్ళు గట్ట ఏమన్నా ఉంటే తీసేయండి. అలాగే ఒక గ్లాసు పొట్టి పెసరపప్పు అయితే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకోవాలండి. 2 గ్లాసుల బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి 2 గ్లాసెస్ అయితే రైస్ని అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం కాబట్టి నేను శుభ్రంగా రాళ్ళు గట్ట ఏమన్నా ఉంటే కనుక రాళ్ళు గట్ట ఏమన్నా ఏరేసుకొని చక్కగా చెరిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పర్వాలేదండి, రేషన్ బియ్యం అయినా కానీ అంత ఉప్మా అనేది బాగానే ఉంటుంది, అంత జిగరితనం ఏంగా ఉండదండి. అయినా ఈ మధ్యన రేషన్ బియ్యం బాగానే ఉంటున్నాయండి, వాడుకోవచ్చు. అలాగే ఇంకోండి, ఇప్పుడైతే పప్పుని అలాగే బియ్యాన్ని దాంట్లోకి వేసేసుకొని ఒకసారి ఈ పప్పుని బియ్యాన్ని అనేది కలిపేసుకుందాము. ఇది విడివిడిగా ఆడద్దు, 2 కలిపేసుకునే ఆడండి. అప్పుడు మీకు బాగుంటుంది. లేకపోతే ఒకటి నలిగిపోయి ఇంకోటి నలగదు. చక్కగా ఈ 2 కలుపుకుంటే బాగుంటుందండి. చక్కగా ఇదిగో ఇప్పుడు మిక్సీలోకి అయితే సకానికి అయితే వేసుకుని ఆడుకోవాలండి. ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ నలగదు, మళ్ళీ మనకి సరిగ్గా కూడా రాదు. ఇలా తక్కువగా వేసుకొని 2-3 సార్లు తిప్పేసుకొని తీసుకొని ఇప్పుడైతే ఇలాంటి అందరింటిలోనూ ఇలాంటి కొద్దిగా కన్నాలున్న జల్లెళ్ళు ఉంటాయి కదా, అలాంటివి తీసుకుని ఒకటి అందులోకి మనం జల్లించుకోవాలి. మనకు నూక రావాలి అంటే ఇలాగే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి నూక అనేది బాగా వస్తుందండి. పిండి అనేది మనకి కిందకి దిగిపోతుంది. ఆ పిండిని కూడా ఏ విధంగా అట్లా ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో అయితే ఇంకోండి నూక వచ్చేసింది చూసారా. నేను ఈ నూకతోనే చేశానండి మొన్న ఉప్మా, చాలా బాగా వస్తుంది. అలాగే ఇలాగా మొత్తం ఆడేసుకొని ఏట్లకి పిండిని నూకని వేడిగా ఉంచేసుకొని ఒక దాంట్లోకి ఒక డబ్బాలోకి అనేది స్టోర్ చేసేసుకోవడమే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా అట్లకైతే అట్ల పిండి తీసుకోవచ్చు. చక్కగా ఉప్మా రవ్వ అయితే ఉప్మా చేసుకునేలాగా ఒక దాంట్లోకి వేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.